బాబా భాస్కర్ అయితే ఆయన అయితే చాలా బాగానే ఆడుతుండు. ఆయన అయితే మొన్ననే చెప్పిండు, ఇప్పటికైతే నేనైతే గేమ్ స్టార్ట్ చేయలే, ఇప్పుడైతే నాకు గేమ్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పిండు. ఇంకా చూద్దాం ఇంకా ముందర. అంటే మంచిగా ఉన్న కన్సిస్టెంట్ అయితే బాబా భాస్కరే ఎక్కువ. అది అంటే ఆయన విధానం, ఆయన నడుచుకునే లెక్కలు బాగుంటాయి, ఎంటర్టైన్మెంట్ బాగుంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. నాజీనా గారు చెప్పారు కదా, మీరు ఉన్న కోపాన్ని చూపెట్టండి, మీరు ఉన్న జోక్స్ కాకుండా మాస్క్ ఇచ్చేయమన్నారు కదా, అతను కూడా అలా చేశాడు. కాకపోతే అతను ఉన్నాడు కదా అలీ అనేది నేను ఎలిమినేట్ చేయడం అది కూడా నచ్చలేదు నాకు. డైరెక్ట్గా నామినేట్ చేయమంటే 4 కంటెస్ట్లో ఉన్నది బాబా భాస్కర్ యాక్చువల్గా మా నాగార్జున గారు చెప్పినట్టు చేస్తున్నారు, కానీ ఇతను చేసింది మాత్రం నచ్చలేదు. బాబా భాస్కర్కి కూడా ఎలిమినేట్లో ఆయన మొన్న అలీ రిజా ఎలిమినేట్ చేసిన, నామినేట్ చేసి చాలా బాధపడ్డాడు ఆయన, ఏడ్చి ఎమోషన్ అయ్యాడు. శ్రీముఖితో ఏడ్స్తుండే కూడా ఆయన చాలా బాధ అనిపించింది ఆయన ఏడు. బాబా భాస్కర్ ఏదో కొరియోగ్రఫీ ఆయనే చెప్పలేము, ఆయన కూడా ఎలిమినేట్ కావచ్చు. మేమైతే రావాలన్నా కొట్టేస్తాం. అతను కూడా మంచిగా చేస్తున్నారు, కొన్ని దానికి ఎమోషన్స్ అవుతారు. అవును, ఈ మధ్యనే అవుతున్నారు, అలా ఎందుకు అవుతున్నారో తెలియదు, ఏమో అనిపించింది. బట్ అలా ఏం జరగలేదు. బట్ ఎమోషన్లో కూడా ఫన్ ఉంది కదా, ఫన్గానే ఉన్నాడు. బాబా భాస్కర్ కామెడీ మంచిగా చేస్తున్నాడు, అది ఎలిమినేషన్ చేశారని అవుతున్నది కరెక్ట్ కదా, రీజన్ లేదు కదా. బాబా మాస్టర్ అంటే సూపర్, అతను చాలా ఎనర్జెటిక్, చాలా అన్ని యాక్టివిటీ, చాలా గుడ్ పర్సన్ అనే. అది నామినేట్ అంటే కొందరు నమ్మక ద్రోహం అంటారు కదండి, దానివల్ల కావచ్చు, దానివల్ల తను బాగా సఫర్ అయ్యాడని తెలుస్తుంది. బాబా భాస్కర్ గారి ఎప్పటికీ ఏది దీంట్లోనే వంట కిచెన్లో ఉంటున్నారు, ఇంకంత తప్ప ఇంకేం లేదు అతని దగ్గర. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.